ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2025 సంవత్సరం సెప్టెంబర్ 8 సోమవారం యొక్క దినఫలాలు కుంభరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉన్నాయి. ఈరోజు దినఫలాల ప్రకారం శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును. అన్ని విషయాలు ఫోన్లో స్వయంగా చెప్పబడును. మీరు ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని అది నెరవేరలేదని బాధపడుతున్నారా? మన నుదిటి రాతను రాసే పైన ఉన్న ఆ బ్రహ్మదేవుడైతే మనకు ఉన్న ఎన్నో సమస్యలను మరియు కష్టాలను తరిమికొట్టగల శక్తి ఈ గురువు గారికి మాత్రమే కలదు. రండి, నమ్మకంతో చెప్పించుకొని ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా 100% పరిష్కారం చూపబడును. గురువు గారు సంజీవ్ రాజు గారు. గురువు గారి ఫోన్ నెంబర్ 9502639029. నమ్మకంతో కాల్ చేయండి. మీ సమస్యలకు సరైన పరిష్కారాన్ని కనుగొనండి. ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు మీకు కనిపిస్తున్నాయి. ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి కుంభరాశి వ్యక్తులు ఏం చేయాలి, ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది, ఈ పూర్తి అంశాలన్నిటి గురించి కూడా ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇది వరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోని ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాపడ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక కుంభరాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతని ఇస్తారు. మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహాలని కానీ బంధుత్వాలని కానీ అస్సలు వదిలిపెట్టరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలవని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి. కార్యరంగంలో దుంకుడుగా వివరిస్తారు. కార్యదక్షత, కార్యదీక్షత కూడా ఉంటుంది. మంచి చెడు ఆలోచన తర్వాతే కార్యసాధన కూడా చేస్తారు. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే ఈ యొక్క 2025 సంవత్సరం సెప్టెంబర్ 8 సోమవారం యొక్క దినఫలాలు కుంభరాశి వ్యక్తులకు చూస్తే గనక ఈరోజు దినఫలాల ప్రకారం చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక కోరిక మీకు నెరవేరుతుంది. అయితే ఒకప్పుడు మిమ్మల్ని కాదనుకున్న వ్యక్తులే మీ కాళ్ళ దగ్గరికి వస్తారు. అది బంధువులు కావచ్చు, లేదా సన్నిహితులు కావచ్చు, పరిచయస్తులు, మీరు పని చేసే చోట ఉండవచ్చు. ఒకప్పుడు వారితో మీరు స్నేహాన్ని కోరుకున్నారు, బంధుత్వాన్ని కోరుకున్నారు. కానీ వారు మీ యొక్క పరిస్థితిని అర్థం చేసుకోకుండా మీరు వారిని సహాయం అడిగినప్పుడు కూడా వారు చాలా తలపొగరుగా మాట్లాడారు. ఇది మీకు చాలా రోజుల నుండి ఒక బాధను మిగిలించినటువంటి అంశం అని చెప్పుకోవాలి. ఈ విధంగా చాలా కాలంగా ఈ విషయంలో మీరు మదన పడుతున్నారు. ఈ విషయంలో మీరు ఒక రకంగా చెప్పాలి అంటే చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితులను కూడా చూశారు. ఎన్నిసార్లు మర్చిపోదాం అనుకున్నా సరే ఆ విషయాన్ని మీరు మర్చిపోలేకపోతున్నారు. అటువంటి వ్యక్తులు మీ కాళ్ళ దగ్గరికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే ఏదైనా సహాయం నిమిత్తం ఆ యొక్క సహాయం కేవలం మీరు మాత్రమే చేయగలుగుతారు. అటువంటి సహాయం నిమిత్తం మీ దగ్గరికి వస్తారు. ఈ రకంగా చెప్పాలి అంటే మిమ్మల్ని కాదనుకున్న వ్యక్తులే మీ కాళ్ళ దగ్గరికి వచ్చే అవకాశాలు ఈరోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి. ఇది మీకు మానసిక సంతృప్తిని సంప్రదించబోతుంది. ఎందుకంటే ఒకప్పుడు మిమ్మల్ని పడుచున్న వ్యక్తులు మీ కాళ్ళ దగ్గరికి రావడం, మిమ్మల్ని సహాయం అడగడం, మీరు సహాయం అడిగినప్పుడు మీతో తలపొగరుగా మాట్లాడిన వ్యక్తులు ఇప్పుడు తల దించుకొని మీ కాళ్ళ దగ్గరికి రావడం మీకు చాలా ఆనందాన్ని ఇచ్చేటువంటి అంశం అని చెప్పుకోవాలి.
ఈ విధంగా కుంభరాశి వారి యొక్క జీవితంలో మిమ్మల్ని కాదనుకున్న వ్యక్తులు మీ కాళ్ళ దగ్గరికి వచ్చి మీ యొక్క సహాయాన్ని అర్థించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మిగిలిన అంశాలు కుంభరాశి వారికి మిశ్రమంగా కనిపిస్తున్నాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశం అంటే వృత్తి తీవ్ర ఏదైనా అవకాశం కోసం, కెరియర్ పరంగా ఏదైనా అవకాశం కోసం, ఆదాయ మార్గం కోసం మీరు ఎదురు చూస్తున్నట్లయితే అటువంటి అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుందని చెప్పుకోవాలి. అలాగే కుంభరాశికి చెందినటువంటి వ్యక్తులు బంధువులతో చిన్న చిన్న మనస్పర్ధలను కొని తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త అనేది మీకు చాలా అవసరం. అలాగే మీరు ఈగో కారణంగా ఒక వ్యక్తిని దూరం చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ విషయంలో కూడా తగిన జాగ్రత్త మీకు అనేది చాలా అవసరం. పంతాలు పట్టింపులు కంటే కూడా చాలా ఎక్కువ అని చెప్పుకునే విషయాన్ని మీరు గమనించాలి. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక సంఘటన కూడా జరగబోతుందని చెప్పుకోవాలి. అలాగే మిగిలిన అంశాలు గత కాదనుకున్న వ్యక్తులు మీ కాళ్ళ దగ్గరికి రావడం, మిమ్మల్ని సహాయం అడగడం మాత్రమే కాకుండా ఒక వ్యక్తి మీకు సహాయం చేసే పరిస్థితులు కూడా ఈ రోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి. అలాగే మీ యొక్క కుంభరాశి వారు ఎవరైనా సరే నూతన వ్యాపారాల గురించి పెట్టుబడుల కోసం డబ్బు లేక చాలా కాలంగా ఇబ్బందులు పడుతున్నట్లయితే గనక పెట్టుబడికి సంబంధించిన డబ్బులు దొరికే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి. అలాగే కుంభరాశికి చెందినటువంటి వ్యాపారవేత్తలు చాలా కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ అప్పుల ఊబిలో ఇరుక్కుపోయి అప్పుల ఊబి నుండి బయటపడే మార్గం తెలియక మీరు సతమతమవుతున్నట్లయితే గనక అప్పుల ఊబి నుండి మీరు ఖచ్చితంగా బయటపడగలుగుతారు. అలాగే కుంభరాశికి చెందినటువంటి వ్యక్తులు చాలా రోజులుగా ఏదైనా పని మొదలు పెట్టాలి అనుకుంటున్నారు, కానీ మొదలు పెట్టలేకపోతున్నారు. పరిస్థితులు అనుకూలించడం లేదు, డబ్బు సమకూరడం లేదు. అలాగే కుటుంబ సభ్యుల నుండి లేదా మీ యొక్క మిత్రుల నుండి సపోర్ట్ లభించడం లేదు. ఈ కారణంగా ఆ పనిని మొదలు పెట్టలేకపోతున్నారు. అటువంటి పని ఈరోజు మొదలు పెడతారు. అలాగే కొంతమంది కుంభరాశికి చెందినటువంటి వ్యక్తులు కొన్ని పనులను మొదలు పెట్టారు, కానీ మధ్యలోనే ఆపివేశారు. పరిస్థితులు అనుకూలించడం లేదు. అయితే ఆటంకాలుగా ఉన్నటువంటి ప్రతి పరిస్థితి కూడా ఇప్పుడు మీకు అనుకూలంగా మారబోతుందని చెప్పుకోవాలి. ఈ విధంగా కుంభరాశి వారి యొక్క జీవితంలో ఊహించని పరిణామాలు అనేవి ఉండబోతున్నాయి. అలాగే కుంభరాశి వారు ఎవరైనా సరే చాలా కాలం నుండి ఉద్యోగ సమస్యలతో బాధపడుతున్నట్లయితే, అంటే ఉద్యోగ జీవితంలో చాలా రకాల సమస్యలు ఉన్నాయి, కార్యాలయంలో చాలా రకాల సమస్యలతో మీరు బాధపడుతున్నట్లయితే అటువంటి వ్యక్తుల యొక్క జీవితంలో కూడా ఊహించని పరిణామాలు అనేవి ఉండబోతున్నాయని చెప్పుకోవాలి. కుంభరాశికి చెందినటువంటి వ్యక్తులు చాలా కాలంగా ఏదైనా విషయంలో అయినా సరే మీరు డిప్రెషన్లోకి లోనవుతూ సమస్యకు పరిష్కారం దొరకట సతమతం అవుతున్నట్లయితే ఆ సమస్యకు ఈరోజు పరిష్కారం లభించబోతుంది. విదేశాల్లో ఉన్న వ్యక్తులు స్వదేశంలో ఉన్నటువంటి తమ సొంత కుటుంబ సభ్యుల నుండి ఒక గుడ్ న్యూస్ని అయితే రిసీవ్ చేసుకుంటారు. వివాహ బంధాల కోసం గత కొద్ది కాలంగా ఎదురు చూస్తున్నారు, ప్రయత్నాలు చేస్తున్నారు. మీ యొక్క రిక్వెస్ట్కి తగినటువంటి లైఫ్ పార్ట్నర్ దొరకాలని చాలా కాలంగా సంబంధాలు చూస్తున్నారు. సంబంధాలు వచ్చినా కానీ ఏ విషయంలో కూడా మీరు కాంప్రమైజ్ కాలేకపోతున్నారు. ఈ విధంగా పెళ్ళయిన వాయిదా వేస్తూ వస్తున్నారు. ఈరోజు మీ యొక్క రిక్వెస్ట్మెంట్కి తగినటువంటి ఒక మంచి సంబంధం మ్యారేజ్ బ్రో ద్వారా కానీ లేదా మధ్య వ్యక్తుల ద్వారా ముందుకు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే కుంభరాశికి చెందినటువంటి వ్యక్తులు చిన్ననాటి మిత్రులను కలుసుకోవాలని గత కొద్ది కాలంగా ప్రయత్నాలు చేస్తున్నట్లయితే వారి యొక్క అడ్రస్ కానీ ఫోన్ నెంబర్ కానీ మీకు దొరకడం లేదు. దీని కారణంగా మీరు గత కొద్ది కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే గెట్ టుగెదర్ కోసం కూడా ప్లాన్ చేస్తున్నారు. అటువంటి వారికి మీ యొక్క మిత్రుల అలాగే మీ యొక్క చిన్ననాటి స్నేహితులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క అడ్రస్ కానీ ఫోన్ నెంబర్ కానీ దొరికే అవకాశాలు కూడా ఈ రోజు దినఫలాల్లో మీకు కనిపిస్తున్నాయి.
అలాగే ఈరోజు చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఆదాయ మార్గానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ని కూడా రిసీవ్ చేసుకుంటారు. ఉద్యోగ జీవితంలో చాలా కాలంగా ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఆ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. మీ యొక్క శ్రమకు తగిన ఫలితాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. అలాగే ఎవరైతే చాలా రోజులుగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ చక్కటి అవకాశం దొరకడం లేదని మీరు నిరుత్సాహపడుతున్నట్లయితే కనుక చక్కటి అవకాశం మీ ముందుకు వచ్చే పరిస్థితులు అయితే ఈరోజు దినఫలాల్లో మీకు కనిపిస్తున్నాయి. అలాగే కుంభరాశికి చెందినటువంటి వ్యక్తులు ప్రాణమిత్రులతో ఈరోజు చిన్న మనస్పర్ధలను కొని తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ అంశంలో మాత్రం తగిన జాగ్రత్త అనేది మీకు చాలా అవసరాన్ని అని చెప్పుకోవాలి. ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈ యొక్క 2025 సంవత్సరం సెప్టెంబర్ 8 సోమవారం అనేది మీ యొక్క కుంభరాశి వ్యక్తులకు ఉండబోతుంది. కుంభరాశి వ్యక్తులు నిత్యం శని భగవానుని ఆరాధించండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా శని భగవానుని నిందించే మాటలు మాట్లాడకండి. శని శ్లోకం పారాయణం చేయండి. అలాగే శని భగవానుడికి ఇష్టమైనటువంటి నలుపు రంగు వస్తువులు కానీ, వస్త్రాలు కానీ, లేదా ఆహార ధాన్యాలు కానీ పేదలకు దానంగా ఇవ్వండి. మరెన్నో శుభపరమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. అధిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చెయ్యండి. అలాగే మీ యొక్క కుంభరాశి వారు నిత్యం శని భగవానుని ఆరాధించండి. శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. విష్ణు ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించడం, అలాగే మీరు ఏదైనా నూతన పని తలపెట్టే ముందు గణపతి ఆరాధన తప్పనిసరిగా చేసుకోవాలి. ఆ శ్రీరామచంద్ర ప్రభుల వారిని, సీతమ్మ వారిని భక్తి శ్రద్ధలతో ఆరాధించండి. తోచినంత విధంగా దాన ధర్మాలు చెయ్యండి. అపారమైన పుణ్య ఫలితాన్ని భగవంతుడు మీకు ఖచ్చితంగా సంప్రదిస్తాడు. చూశారు కదండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.